పవన్ కళ్యాణ్ గారు ఆయన నాట్ జస్ట్ పంచాయతీరాజ్ మినిస్టర్, నేను చూశాను అది, నేను పంచాయతీరాజ్ మినిస్టర్ అని. మీరు పంచాయతీరాజ్ మినిస్టర్ ఒకటే కాదు కదా, మీరేమన్నారు దాంట్లో, నేను పంచాయతీరాజ్ మినిస్టరు, నేను పర్యావరణానికి మినిస్టరు, నేను అరణ్యానికి మినిస్టరు, సైన్స్ అండ్ టెక్నాలజీకి మినిస్టర్ అని. అదే కాదు, మీరు ఉప ముఖ్యమంత్రి కూడా. ఉప ముఖ్యమంత్రే కాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వము ఏర్పాటయ్యేదానికి ఒక ముఖ్య కారకులు కూడా. సో మీరు సింపుల్గా నేను ఓన్లీ పంచాయతీరాజ్ మినిస్టర్ అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఈ పరిస్థితుల్లో, ఈ నేపథ్యంలో మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, హోంశాఖ మంత్రిని ప్రశ్నిస్తున్నారు. హోంశాఖ కూడా ఎట్లుంది, హోం వచ్చేసి అనిత గారి దగ్గర ఉంది, లా అండ్ ఆర్డర్ వచ్చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. రెండు, హోం ఇక్కడ ఉంది, లా అండ్ ఆర్డర్ అక్కడ ఉంది. సో ఈ పరిస్థితుల్లో మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నట్లు? మీరే అధికారంలో ఉన్నారు, మీరే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారా? మీరు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారా? మీరు ప్రత్యేకంగా ఒక మంత్రిని ప్రశ్నిస్తున్నారా? ఒక ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారా? ఒక పోలీస్ వ్యవస్థను ప్రశ్నిస్తున్నారా? మాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే సొల్యూషన్ మీరు చెప్పాలి కదా. ఇప్పుడు ఒక తప్పు జరిగింది, ఏదైనా క్రైమ్ జరిగింది, అత్యాచారం జరిగింది, ఎవరు తీసుకోవాలి దాని మీద? మీరు 5 నెలలు అయిపోయి 6 నెలలు ఇప్పుడు ఎల్లకాలం గత ప్రభుత్వం అని అనలేము కదా. క్రైమ్ అనేది కంటిన్యూస్గా ఉంది. ఒక ప్రభుత్వం వల్ల ఇంకో ప్రభుత్వం క్రైమ్ అనేది ఎట్లా వస్తుందండి? క్రైమ్ అరికట్టేది ఎట్లా అని చూడండి, దానికి ఒక ప్రణాళిక చూడండి. అంతేగాని పోలీస్ వ్యవస్థ మీరెవరూ పనిచేయడం లేదంటే వ్యవస్థ అంతా పనిచేయకుండానే పరిపాలన జరుగుతుందండి? పోలీస్ వ్యవస్థనే లేకుండా పరిపాలన జరుగుతుందా? ఎట్లా జరుగుతుంది? పైగా ఏది ఏమైనా కూడా మీరే కదా నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళు. మీరు ఇప్పుడు 6 నెలలు అయినా కూడా ప్రశ్నలు వేస్తే ఎట్లండి? మీరు సమాధానం చెప్పాలా? మీరు మిస్ అవుతున్నారు. అపోజిషన్లో ఉన్నప్పుడు మనం ప్రశ్న వేస్తే పాలకులు సమాధానం చెప్తారు, కానీ మనమే పాలకపక్షంలో ఉన్నప్పుడు మనమే ప్రశ్న వేస్తే ఎవరు? ప్రజలు చెప్తారండి సమాధానం. ప్రజలు ప్రశ్న వేస్తే మనం చెప్పాలి సమాధానం. ఇప్పుడు అసెంబ్లీ ఎట్లా జరుగుతుంది? అసెంబ్లీలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఒక ఎమ్మెల్యే ప్రశ్న వేస్తే మంత్రి సమాధానం చెప్తాడు. ఎందుకంటే ఆ బాధ్యత క్యాబినెట్ది కాబట్టి. సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రశ్న వేసినా కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత. అంటే మినిస్టర్ ప్రశ్న వేయడు కదా, మినిస్టర్ వేస్తాడండి ఎమ్మెల్యే ప్రశ్న ఎక్కడన్నా? ఎమ్మెల్యే ప్రశ్న వేస్తాడు, మినిస్టర్ చెప్తాడు. ఎందుకు? దట్ ఈస్ ద లెజిస్లేచర్, దట్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్. లెజిస్లేచర్ ఎవరు? దే రిప్రజెంట్ ద పబ్లిక్. ప్రజల తరఫున లెజిస్లేచర్. సో ప్రజల వాయిస్, ప్రజల గొంతు ఏదైతే ఉందో అది ఎమ్మెల్యే మాట్లాడతాడు. ఎమ్మెల్యే ఏం చేస్తాడు? దానికి సమాధానం మంత్రి చెప్తాడు. ఇక్కడ మీరు రివర్స్లో చెప్తున్నారు. మీరే ప్రశ్న వేస్తే మంత్రిగా, మీరు మామూలు మంత్రి కూడా కాదు కదా, మీరు ఉప ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రి కంటే కూడా మీరు ఈ కూటమి ప్రభుత్వంలో చాలా కీలకమైన పాత్ర మీది. కాబట్టి నేను ఓన్లీ పంచాయతీరాజ్ మినిస్టర్ అని చెప్పి తక్కువ చేసుకోవచ్చు. మీరు ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే ఎక్కడైతే మీ దృష్టిలో తప్పులు జరిగినాయి అన్నారో ఆ తప్పులు సరిదిద్దడానికి ఒక ప్రణాళిక. నేను ఇంకోటి కూడా విన్నాను దాంట్లోనే, 30,000 మంది ఆడపిల్లలు. మంచిది, ఎక్కడున్నారు మీరు? 6 నెలలు అయింది కదా వచ్చి. 6 నెలల్లో ఒక్కసారి 30,000 మంది మిస్సింగ్ పిల్లల పేర్లు కావాలి కదా. అసలు ఇప్పుడు 30,000 మంది మనం ఈ రూమ్లో ఉన్నాము, 5 మంది మిస్సింగ్ ఉండారంటే మిస్సింగ్ వాళ్ళ పేర్లు అడ్రస్ తెలుస్తేనా మనం పోయి ఎతికేదానికి? పేరు అడ్రస్సే తెలియకుండా ఎవరికోసం అంటే 30,000 మంది ఎవరికైనా ఎతుకుతాం? పోలీసు వాళ్ళందరూ అసలు మీరు పనిచేయడం లేదు, డీజీపీ పనిచేయడం లేదంటే డీజీపీలు పోలీసు వాళ్ళు ఎవరు పనిచేయకుండా లా అండ్ ఆర్డర్ నడుస్తుందండి? పైగా ప్రశ్న మీరు బయట పబ్లిక్లో అనకూడదు. మీరు రూమ్లో కూర్చొని డీజీపీ గారు ఏందండి, ఏం జరుగుతుంది, లెటర్స్ కమ్ టు సమ్ ఇది అట్లా పబ్లిక్లో మీరంటే మీరు ఇంకా యు ఆర్ నాట్ ఇన్ అపోజిషన్ అండి, యు ఆర్ నౌ రూలింగ్. అంటే ఒకటి అంటే పాలకపక్షము, ప్రతిపక్షము, ప్రజలు అనేది ఆ ఓరియంటేషన్ అవసరం కొద్దిగా. మనము ఇప్పుడు 6 నెలలు అయింది, మీరు పాలకపక్షంలో ఉన్నారు, మీరు ఇంపార్టెంట్ పోస్ట్లో ఉన్నారు. ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలా, కానీ మీరే ప్రశ్న వేస్తే అంటే ఎవరు చెప్పాలా మీకు ప్రశ్నకు సమాధానం? కొంచెం ఓరియంటేషన్. ఈనాడు పోలవరానికి 2,800 కోట్లు విడుదల చేసిన కేంద్రం ఎన్డీఏ 3లో వేగంగా సానుకూల నిర్ణయం. ఎప్పుడు ఇది? 8 అక్టోబర్ 2024. అదేవిధంగా ఇంతకు ముందువి ఢిల్లీలో మళ్ళీ కీలకంగా చంద్రబాబు, ఆర్థిక సుడిగుండం నుండి గట్టెక్కించండి. ఈనాడు ఆదుకోండి, 5 ఏళ్లలో ఏపీ అస్తవ్యస్తం. ఆంధ్రజ్యోతి ఆదుకోండి, పోలవరానికి 12,500 కోట్లు త్వరగా ఇవ్వండి. 27 జూలై.
అంటే 27 జూలైకే 12,500 కోట్లు రాబోతుంది అని తెలుసు అన్నమాట. ఈ విధంగా పోతూ ఉంటే మాకు అనిపించేది ఐదర్ తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ సబ్జెక్టు అర్థమన్నా కాకుండా ఉండిండల్లా, గ్రహించకపోవడం అన్నా ఉండిండల్లా, లేదా తెలిసి నిర్లక్ష్యమన్నా వహించిండల్లా. అర్థమన్నా కాకుండా ఉండాలా, నిర్లక్ష్యమన్నా వహించిండల్లా. ఎందుకంటే మా ప్రభుత్వం ఉండగా 2019 నుంచి 2024 వరకు మేము ఎంతో కష్టపడి కేంద్ర ప్రభుత్వంతో అలయన్స్ కాకున్నా కూడా అప్పటి ప్రధానమంత్రి గారు కానీ అప్పటికి సంబంధిత మంత్రులతో కానీ ఎంతో దౌత్యం వాడి పోలవరం ప్రాజెక్టు పట్ల ఎంతో చిత్తశుద్ధితో 45.72 అంటే 150 అడుగుల ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్కు ఇంచుమించు అనుమతులన్నీ రెడీ చేసి క్యాబినెట్కు పంపిస్తే ఈరోజు అలయన్స్ కూటమిలో భాగస్వాములుగా ఉంటూ 45.72 అంటే 150 అడుగుల నుంచి నీటి మట్టం మళ్ళీ ఎఫ్ఆర్ఎల్ నుంచి 135 అడుగులకు 41.15కు ఈ క్యాబినెట్ అప్రూవల్ తెచ్చుకున్నానంటే దీన్ని ఏమనల్లా అని, అంటే అర్థం కాకుండానా, లేదా గ్రహించకపోవడమా, లేదా తెలిసి కూడా వదిలిపెట్టేయడమా అని ఆశ్చర్యకరమైన పరిస్థితి. ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియాల్సినది వాళ్ళ భావన వర్సెస్ మా భావన, వాళ్ళ వర్షన్ మా వర్షన్. ఈరోజు ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఈ ఫ్యాక్ట్స్ అన్నీ మేము ముందు పెడతాను. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కరస్పాండెన్స్. ఈ కరస్పాండెన్స్ అంతా చూసిన తర్వాత ప్రజలే అర్థం చేసుకోవాలి ఎవరి వాదన కరెక్టు, ఎవరి భావన కరెక్టు అనేది. దీనికి ఫస్ట్ ప్రజలందరికీ కూడా అర్థం కావాల్సింది, తరచూ దీంట్లో వాడే పదాలు రెండు ఉంటాయి. ఎండిడిఎల్, ఎఫ్ఆర్ఎల్. డ్యామ్కు అంటే ఆనకట్టకు ఎండిడిఎల్ అంటే కనిష్టంగా అంత మటుకు నీళ్ళు ఉంటేనే కెనాల్లోకి నీళ్లు పారుతాయన్నమాట, అది ఎండిడిఎల్ అంటారు. ఎఫ్ఆర్ఎల్ అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్, అంటే ఆనకట్ట పూర్తి నింపగలిగినంత, ఆ తర్వాత మళ్ళీ నదుల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట నీళ్ళు. అయితే పోలవరం ఒక్కసారి ఒక బ్రీఫ్గా చూసినట్లయితే దాని చరిత్ర 1941లో ఫస్ట్ కట్టాలని అనుకొని అప్పటి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఇంచుమించు 208 అడుగులు అంటే 835 టీఎంసీ నీటి నిల్వ చేసుకునే దానికి సామర్థ్యం ద్వారా చేస్తే అప్పటి నుంచి ఎన్నోసార్లు 1950లో, 60లో, 70లో, 78లో రకరకాలుగా వివిధ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు కట్టవలసిన అవసరం ఉందని అనుకున్నారు. కానీ వాస్తవానికి నిజం చెప్పాలంటే మొట్టమొదటిసారిగా 1978లో, 1979లో, 1980లో 3 సార్లు గోదావరి నదికి సంబంధించిన వివిధ రాష్ట్రాలు ఏవైతే మహారాష్ట్ర, కర్ణాటక, మరి అదేవిధంగా మధ్యప్రదేశ్, ఒరిస్సా ఉన్నాయో వారితో ఆ రాష్ట్రాలతో మీటింగ్లు పెట్టడం జరిగిందనమాట.